సింహరాశి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదాలు జన్మించిన వారు సింహరాశి కిందకు వస్తారు. శ్రీ పరాభావనాంశం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానము 9గా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఈ సంవత్సరము ఉంది. ఏదైతే గురుగ్రహం వలన సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి. ఎవరి జాతకంలో బృహస్పతి గురుడు అనుకూలంగా ఉంటాడో వారికి 31 మే 2026 వరకు న్యాయవంతమైన ధన సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. ఉన్నత స్నేహ స్వభావాన్ని కలిగినటువంటి మిత్రులు, స్నేహితులు మీకు అనుకూలంగా మారుతూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక భావాలు అనేది మీకు కలుగుతూ ఉంటాయి. మిత్రవర్గం వల్ల అదృష్టం అనేది కలుగజేస్తూ ఉంటుంది. పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి వారి యొక్క కళ అనేది నెరవేరుతూ ఉంటుంది. సంతానం కలగజేస్తూ ఉంటుంది. తలబెట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో పట్టుదల కొంచెం తగ్గుతూ ఉంటుంది. సింహరాశి వారి మహిళలు ఎవరైతే ఉన్నారో తమ భర్తల వృత్తి వ్యాపారందు అడుగు పెట్టడానికి ఇది మంచి కాలము. ఏకకాలంలో బహు కార్యక్రమాలు మొత్తం కూడా ఒకే సమయంలో అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వాటిని పూర్తి చేయడంలో పట్టుదల లోపించుకోకుండా చూసుకోండి, లేకపోతే నష్టాన్ని చవి చూస్తూ ఉంటారు. మానవతా విలువలు పెరుగుతూ ఉంటాయి. 1 జూన్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు బృహస్పతి వలన ఆదాయం కంటే వ్యయం అనేది అధికంగా పెరుగుతూ ఉంది. జూన్ నుంచి అక్టోబర్ 2026 వరకు నవరత్న సంబంధ వ్యాపారాలు ఈ కాలంలో బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఎవరైతే వివాహం కాని పురుషులకి ఐశ్వర్యవంతమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విదేశీ జీవన ప్రయత్నాల కోసం ఈ సంవత్సరం విజయవంతం అవుతూ ఉంటాయి. ఎవరైతే విదేశీ గమనం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశీ గమనాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ కాలంలో మీ ప్రవర్తన కొంచెం అదుపు తగ్గుతూ ఉంటుంది. అదుపు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అతిగా ప్రవర్తించడం వల్ల దేవుడు నా వెనకే ఉన్నటువంటి మనోభావన కలగడం వల్ల, అతిగా ప్రవర్తించడం వల్ల, అధిక వ్యయం చేయడం వల్ల కొన్ని సమస్యలు మీకు అక్టోబర్ నుంచి జనవరి వరకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కెరీర్ పరంగా అత్యున్నతమైన స్థానానికి పొందుతున్న అనుకునే లోపలనే కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ఈ అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి సమయంలో రాజకీయ నాయకులకి అధికార దాహం పెరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో ఉత్తమ ఫలితాలు అనేది ఎదుర్కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 24 జనవరి 2026 నుంచి సంవత్సరం చివరి వరకు దైవానుగ్రహం వల్ల సుఖప్రదమైనటువంటి జీవనాన్ని పొందుతూ ఉంటారు. సొంత గృహము, భూ సంబంధ స్థిరాస్తులు మొత్తం కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనుకునేటువంటి సంవత్సరంగా మీకు 2027 జనవరి నుంచి ఏప్రిల్ వరకు చెప్పబడుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారికి పరాభావన సంవత్సరంలో శనేశ్వరుడు యొక్క ప్రభావాన్ని కొన్ని లాభ నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరి జాతకంలో శని అనుకూలంగా లేదో వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి, అదేవిధంగా అక్రమ సంబంధ, జీవన సంబంధ విషయాల గొడవలు, శత్రు సంబంధ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వివాహ జీవితంలో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. జీవన మార్గంలో తరచుగా దురదృష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇతరుల యొక్క వలన కొన్ని అవమానాలు బాగా పొందవలసి వస్తుంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సంవత్సరము. సింహరాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా శనివారాలు పగటిపూట ఉపవాస దీక్ష ఆచరించడం చాలా మంచిది. నిత్యం కూడా నీలాంజన సమాభాసం, రవిత్రమాగ్రజ మంత్రాన్ని, శనేశ్వరుడు మంత్రాన్ని చదువుకోవడం వల్ల ఆరోగ్య సమస్య నుంచి కొన్ని బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. శనివారం రోజు నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల, శనికి గ్రహశాంతి జరిపించుకోవడం వల్ల శని యొక్క ప్రభావాన్ని కొద్దిగా తగ్గించుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక రాహుగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతూ ఉన్నాయి. అంటే లాభ నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఒక వారసత్వ సంపద విషయంలో మీకు కొద్దిగా గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధ విషయాల్లో కొన్ని తప్పిదాలు, భారీ మూల్యాన్ని మీరు ఇక్కడ చెల్లించాల్సి వస్తుంటుంది. ఎప్పటి నుంచో మీరు అక్రమ సంబంధంగా ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా అనుకోకుండా బయటపడటం వల్ల మీరు చేసేటువంటి ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటుంది. వ్యక్తిగత జాతకం రాహుగ్రహ ఆధారిత కళత్ర దోషం అనేది, అదేవిధంగా మీ జాతకంలో కాలసర్ప దోషం బలంగా ఉన్నట్టయితే అధిక కళత్ర నష్టాన్ని, అధిక అక్రమ సంబంధ విషయాల్లో బాగా నష్టాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది.
ఏదైనా బాగా అనారోగ్యాన్ని అనేది కలగజేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం రాహు సంబంధించిన మంత్రాన్ని, రాహుకి జపహోమాలు చేయించుకోవడం వల్ల కొద్ది ఫలితాలు కలగజేస్తూ ఉంటుంది. ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే ఈ పరాభావన సంవత్సరం కేతువు 4 డిసెంబర్ 2026 వరకు తీవ్రమైనటువంటి బాగా నష్ట ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్య విషయాలు ఆందోళన కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా యువకులకి స్త్రీ సంబంధ విషయాలు నిత్యం మానసికంగా ఆందోళన కలగజేస్తూ ఉంటుంది. 5 డిసెంబర్ 2026 నుంచి కొన్ని రకమైనటువంటి సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆందోళన పూరిత పరిస్థితులు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా మీ నెత్తి మీద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా దూరంగా జరుగుతూ ఉండాలి, లేదా సమస్యల్లో మీరు చిక్కుకుంటూ ఉంటారు. మఖా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి లాభాన్ని కొద్దిగా పొందటానికి ఈ యొక్క సంవత్సరం చివరిలో అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో జరుగుతూ ఉంటాయి. సింహరాశి వారికి చెందిన పెద్ద వయసు వారికి చక్కటి తీర్థయాత్ర పుణ్య ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే ఈ పరాభావంలో సింహరాశి వారికి ఏదైనప్పటికీ కొన్ని రకాలైనటువంటి నష్ట ఫలితాలు ఎక్కువ కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆ యొక్క జాతక పరిశీలన చేసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మనము కన్యా రాశి గురించి తెలుసుకుందాం.